Hi viewers, I am your AI anchor Priya. పోలీస్ పవర్ఫుల్లే అయినా ప్రతి నేరం నుంచి పౌరుల్ని కాపాడాలంటే కష్టం. గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రతి గల్లీలోనూ పౌరుల్ని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఎవరి జాగ్రత్తలో వారుండాలి. అయితే తన బాధ్యతగా ప్రభుత్వం పౌరుల్ని హెచ్చరిస్తుంది. నేరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండని అలర్ట్ చేస్తుంది. నిజమే, మోసపోయాక దొంగల వేట మొదలెట్టే కంటే అసలు మోసానికే గురి కాకుండా ఉండడం ఎప్పుడూ బెటర్. అయితే టెక్నో మోసాల విషయంలో జనానికి కన్ఫ్యూజన్ ఎక్కువ. ఏది నిజమో ఏది మోసమో తెలియడం లేదు. దీనికి తోడు అలర్ట్ మెసేజ్ల్లోనే కన్ఫ్యూజన్ ఉంటే అది కామెడీ అనాలో సీరియస్ అనాలో మీరే చూడండి మరి. హలో, ఎవరండి? నా పేరు వంశీ అండి. చెప్పండి. మీరు జనార్దనే కదా? అవునండి. టెక్ విషయాల్లో జనానికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా? అవునండి. మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో ఈ నెంబర్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? సార్, డిఓటి అంటే ఏంటండి? డిఓటి అంటే డాట్. దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇంతకీ నాకు డిఓటి ఏపీటీ నుంచి ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. ఓహో, ఎస్ఎంఎస్ హెడర్ గురించి అడుగుతున్నారా? హెడర్లో డిఓటి అని ఉందంటే జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అయి ఉంటుందండి ఆ ఎస్ఎంఎస్. మనకి అనుమానాస్పదమైన ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ముందా ఎస్ఎంఎస్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలని మీరు ఒక ఆర్టికల్లో రాశారు కదా? అవునండి. ఏవేవో రిసోర్సుల నుంచి మనకు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఎస్ఎంఎస్లతో మోసగాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. అందుకే ఎస్ఎంఎస్ హెడర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు అనుమానాస్పదమైన ఎస్ఎంఎస్ వచ్చింది. మీ ఎస్ఎంఎస్ హెడర్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళదే అంటున్నారు కదా, ఇక అనుమానం ఏముంది? ఇంతకీ ఆ ఎస్ఎంఎస్లో ఏముందో చెప్పండి. బెదిరించి డబ్బులు వసూలు చేయమని. ఏంటి, మిమ్మల్ని బెదిరించి డబ్బు వసూలు చేయమంటున్నారా? వాళ్ళు చేయడం కాదండి, నన్నే బెదిరించి డబ్బులు వసూలు చేయమంటున్నారు. అదే అర్థం కావటం లేదు. నాకు అర్థం కాలేదండి. ఇంతకీ ఏముంది అందులో? మీరే వినండి. మీరు పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి. వసూలు చేయండి ఏంటి? ఎస్ఎంఎస్లో అదే ఉందండి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. నిజం సార్, ఎస్ఎంఎస్లో ఇదే ఉంది. క్లియర్గా చెప్తున్నాను చూడండి. మోసగాళ్ళు నటించవచ్చు, పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి. ఇదే క్లియర్గా ఉంది సార్ ఎస్ఎంఎస్లో. ఇంకా ఏముంది? పూర్తిగా చదవండి. కేవైసీ ఖాతా కోసం అడగండి అని కూడా ఉంది. కేవైసీ అని ఉందా? కేవైసీ అంటే మీకు తెలుసు కదా? అయ్యో తెలుసండి, నో యూర్ కస్టమర్, అదే కదా కేవైసీ అంటే. అవును. కేవైసీ ఖాతా కోసం అడగండి అని వీళ్ళు నాకు ఎస్ఎంఎస్ పంపించారు. నేను కేవైసీ ఎవరిని అడగాలో ఎందుకు అడగాలో నాకు అర్థం కావటం లేదు. మీరు ఎవరినో కేవైసీ అడగడం ఏంటండి? అదేనండి. పోనీ ఇదేదో మోసం చేసే ఎస్ఎంఎస్ అనుకుందామా అంటే తీరా పంపింది హెడర్లో డాట్ అని ఉంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ పంపిన మెసేజే అనిపిస్తుంది. భలే ఉందండి మీ ప్రాబ్లం. నేను ఇప్పటి వరకు చాలా టెక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, కానీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు చూడలేదు. నమ్మబుద్ధి కావట్లేదు. నిజం సార్, పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బులు వసూలు చేయండి అని ఎస్ఎంఎస్లో క్లియర్గా ఇచ్చారు. ఏమండి, ఎవరైనా ఎస్ఎంఎస్లతో మోసం చేస్తే చేస్తారేమో కానీ బెదిరించి డబ్బు వసూలు చేయమని ఎస్ఎంఎస్లలో ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారా? నిజంగా పంపారండి, కానీ నాకేమో ఆ నేరాలు చేయటం ఇష్టం లేదు. అదేదో ఎస్ఎంఎస్లో ప్రాబ్లం అయి ఉంటుందండి. ఇప్పుడు మీరు నేరాలు ఏమీ చేయకపోయినా గవర్నమెంట్ మిమ్మల్ని ఏమీ అరెస్ట్ చేయదు, కానీ ముందు మీరు ఆ ఎస్ఎంఎస్ను ఉన్నది ఉన్నట్టు నాకు పంపించండి, నేను చెక్ చేసి చెప్తాను. కొరియర్ మరియు పార్సల్ స్కామ్లో డ్రగ్స్ పట్ల జాగ్రత్త వహించండి. ఓకే, గుడ్. మోసగాళ్ళు నటించవచ్చు. ఓకే, హెచ్చరించారు. బాగానే ఉంది. పోలీస్ అధికారిగా ఉండండి. అధికారిగా ఉండడం ఏంటి? బెదిరించి డబ్బు వసూలు చేయండి. బెదిరించి డబ్బు వసూలు చేయాలా? మరియు మీ కేవైసీ ఖాతా కోసం అడగండి. ఎవరిని అడగాలి? ఏం అడగాలి? ఇదేమి ఎస్ఎంఎస్ రా నాయన? సంచార్ సాథీ సైట్లో చెక్స్ సౌకర్యం. చెక్స్ సౌకర్యమా? చెక్స్ సౌకర్యం ఏంటి? మీరు ఇప్పటికే డబ్బు పోగొట్టుకున్నట్టయితే 1930కి రిపోర్ట్ చేయండి, లేదా సైబర్ క్రైమ్ gov.in భారత ప్రభుత్వం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడింది. ఇదేం ఎస్ఎంఎస్ అబ్బా? గవర్నమెంట్ పంపినట్టే అనిపిస్తోంది, కానీ ఇంత ఘోరంగా ఉందేంటి? ఎస్ఎంఎస్ హెడర్ చెక్ చేద్దాం. va.apt. ఖచ్చితంగా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనిపిస్తోంది. ఇదేదో మిస్టరీలా ఉందే.
ఆ సైబర్ క్రైమ్ రాఘవ్ గారిని అడిగితేనే బెటర్. ఓకే ఓకే, అలాగే పైకి రండి, రండి పైకి రండి. సార్ మీరు బిజీగా ఉన్నట్టున్నారు, డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బ్ ఏం కాదండి, ఇది బ్రేక్ టైమే. కాస్త ఏదో చల్లగా మజ్జిగ తాగుదామని వచ్చాను. మీరు కూడా మజ్జిగ తాగుతారా? వద్దండి, అక్కర్లేదు. ఇది కాదు, వేరే మజ్జిగ తెప్పిస్తారమ్మా. బేబమ్మా మజ్జిగ తీసుకురా. ఏంటి ఎప్పట్లా జనాల్ని అలర్ట్ చేస్తున్నారా టెక్నాలజీ గురించి? జనం సరేనండి, ఇప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేద్దామని వచ్చాను. నన్ను ఇదిగో ఈ ఎస్ఎంఎస్ చూడండి సార్, ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిందా చెక్ చేయండి సార్. ఎస్ఎంఎస్ పోలీస్ అధికారిగా ఉండండి, బెదిరించి డబ్బు వసూలు చేయండి, కేవైసీ ఖాతా కోసం అడగండి. ఓహో ఇదా ఈ ఎస్ఎంఎస్ మీకు కూడా వచ్చిందా? ఇదేంటండి, పోలీస్ అధికారిగా ఉండండి, డబ్బు వసూలు చేయండి, కేవైసీ కోసం అడగండి అంటూ పబ్లిక్ ఎస్ఎంఎస్ రావడం ఏంటండి? ఏం చేస్తామండి, గవర్నమెంట్ ట్రాన్స్లేషన్స్ అలా ఏడ్చి వచ్చాయి. ఇటీవల జనాల సౌకర్యార్థమని ట్రాయ్ వాళ్ళు 22 భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. అదిగో ఆ నిర్వాహకం ఇది. అంటే ఇది ట్రాన్స్లేషన్ మిస్టేకే అంటారా? మరి ఆ హిందీ నుంచి మిషన్ ట్రాన్స్లేషన్ చేసి పారేశారు. నేరాల నుంచి రక్షించుకోండి అని చెప్పడానికి బదులు నేరాలు చేయమని చెప్తూ ఎస్ఎంఎస్లు పంపించేశారు. ఇదేం ఘోరం అండి. ఏం చేస్తామండి, పేరుకి ఇది ఇండియానే కానీ ఇక వ్యవహారాల్లో హిందీ అయ్యే. ఇక హిందీయానా? అవునండి, ముందు ప్రతిదీ హిందీలో రాసి పారేస్తున్నాం, ఆ తర్వాత దాన్ని దిక్కుమాలి ట్రాన్స్లేషన్ చేసి ఇక ప్రజల మహాన పడేస్తున్నాం. మీకు ఇది చాలంటున్నాం. ఇదేం ఘోరం అండి, దేశ భాషలకి విలువ లేదా? విలువ ఇస్తాం అంటూనే రీజనల్ లాంగ్వేజెస్ అంటూ వాటిని తీసి పారేస్తున్నారు. తోసినట్టు ఇలా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇది చాలా ఘోరం అండి. అది గుర్తించారండి, కరెక్ట్ చేసిన కొత్త ఎస్ఎంఎస్ వచ్చింది. కొరియర్ మరియు పార్సెల్లో డ్రగ్స్ స్కామ్ పట్ల జాగ్రత్త వహించండి. మోసగాళ్ళు పోలీసు అధికారులుగా నటించి బెదిరించి డబ్బు వసూలు చేసి మీ కేవైసీ ఖాతా వివరాలు అడగవచ్చు. అటువంటి అనుమానిత మోసపూరిత సమాచారాన్ని వెంటనే సంచార్ సాథీ సైట్లోని చెక్స్ పోర్టల్ వద్ద నివేదించండి. అయినా ఆ చెక్స్ సౌకర్యం ఏంటండి? ఏంటి దాని అర్థం? అర్థమే ఉందండి, చెప్పాను కదా, అదో దిక్కుమాలిన ట్రాన్స్లేషన్. పైగా అదేదో సంచార్ సాథీ సైట్ అన్నారు, అదేమో అస్సలు పనిచేయదు. ఎస్ఎంఎస్ చూస్తే అర్థమే లేదు. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ అందరికీ పంపుతున్నాళ్ళండి, డోంట్ వర్రీ. రక్షించారు. ఏకంగా గవర్నమెంటే నేరాలు చేయమని ప్రోత్సహిస్తుంది ఏంటబ్బా అని భయపడ్డాను. సరేనండి, వస్తాను. మంచి వేడి మీద ఉన్నట్టున్నారు, పూర్తిగా తాగెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.